హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అఫ్సియోస్ ఛానల్. ఈ రోజు మన వీడియో కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. చాలా మందికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. చాలా మంది నాకు మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే చాలా మంది మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. మనకి మహబూబ్ నగర్ నుంచి గద్వాల్ బస్సు ఎన్ని గంటలకు ఉందో చెప్పండి సార్, ఏ ప్లాట్ఫామ్ మీద నిలబడుతుంది అని కూడా చాలా మంది మెసేజ్ చేశారు. ఎందుకంటే చాలా మంది ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి మహబూబ్ నగర్ నుంచి గద్వాల్ వెళ్ళాలనుకుంటే మనకి ఎన్ని గంటలకు ఉందని టెన్షన్ పడుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకు క్లియర్ గా మన మహబూబ్ నగర్ నుంచి గద్వాల్ వెళ్ళడానికి మనకు 5 స్టాపుల ద్వారా వెళ్తుంది. అవి ఏ స్టాపులు అంటే మనం ఫస్ట్ గానే చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ నుంచి భూత్పూర్, భూత్పూర్ నుంచి మనకి కొత్తకోట, కొత్తకోట నుంచి పెబ్బేర్, పెబ్బేర్ నుంచి మనకి ఎర్రవల్లి, లాస్ట్ 5వ స్టాప్ వచ్చేసి మనకి గద్వాల్. గద్వాల్ మనకి వెళ్తుంది బస్సు. అయితే మన మహబూబ్ నగర్ జిల్లాలో ఫస్ట్ బస్సు మనకి ఎన్ని గంటలకు ఉంది అంటే మనకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది చూడండి. ఉదయం మనకి 10 గంటలకి మన మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి బయలుదేరుతుంది. అక్కడ స్క్రీన్ మీద మనకి డిపో గవర్నమెంట్ టిఎస్ఆర్టీసీ ద్వారా తీసుకున్నటువంటి పూర్తి వివరాల ప్రకారంగా ఈ వీడియో చేస్తూ ఉన్నాను. అక్కడ మనకి మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది చూడండి. అది కూడా మన గవర్నమెంట్ డాటాను తీసుకొని చెప్తున్నా. ఆ డాటాలో మనకు ఫస్ట్ మీకు కనిపిస్తున్నటువంటి మన మహబూబ్ నగర్ నుంచి గద్వాల్ బస్ వచ్చేసి స్టార్టింగ్ మనకి ఉదయం 10 గంటలకి స్టార్ట్ అవుతుంది మహబూబ్ నగర్ జిల్లాలో. అక్కడ నుంచి స్టార్ట్ అయినట్లయితే మనకి 3 బస్సులు సాయంత్రం వరకు, మనకు సాయంకాలం వరకు 3 బస్సులు ఉన్నాయి. ఒకటి 10 గంటలకు ఉంది, అదే విధంగా ఇంకొకటి వచ్చేసి మనకి 3 గంటలకు ఒకటి ఉంది. అదే విధంగా మనకి సాయంకాలము లాస్ట్ బస్ వచ్చేసి మనకి 4:30కి మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. అది కూడా మీరు చూస్తున్నారు. ప్రయాణికులు వెళ్ళాలి అనుకుంటే, మీరు గద్వాల్ వెళ్ళాలి అనుకుంటే మనకి ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ మాత్రం మనకి అక్కడ లేవు. మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి మీరు ట్రావెల్ చేయాలి అంటే మార్నింగ్ 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు గమనించి చాలా మందికి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల చాలా మందికి తెలుస్తుంది. వాళ్ళు కూడా టైం చూసుకొని బస్ స్టాండ్ కి మాత్రం వస్తారు. 10:30కి మనకి భూత్పూర్ వెళ్తుంది. అదే విధంగా అక్కడ నుంచి మనకి 11 గంటలకు అడ్డాకల్ వెళ్తుంది. 11 గంటల నుంచి 11:30 వరకు మనకి కొత్తకోటలో ఉంటుంది. 11:30 నుంచి 12 గంటల వరకు మనకి పెబ్బేరు వెళ్తుంది. పెబ్బేరు 12:30కి మనకి ఎర్రవల్లి, 1 గంట వరకు మన గద్వాల్లో మనకి ఫస్ట్ బస్ మాత్రం ఉదయం 10 గంటలకు మన మహబూబ్ నగర్ బస్ స్టాండ్ నుంచి వెళ్లే బస్ మాత్రం వెళ్తుంది. అదే విధంగా మన మహబూబ్ నగర్ నుంచి 3 బస్సులు ఉన్నాయి గద్వాల్ కి. ఒక్కొక్క బస్సు చూసుకుంటే ఉదయం 10 గంటలకు, అదే విధంగా మధ్యాహ్నం 3 గంటలకు, అదే విధంగా మనకి సాయంత్రం చివరి బస్సు వచ్చేసి మనకి 4:30కి, సాయంత్రం 4:30కి చివరి బస్సు ఉంది మనకి మహబూబ్ నగర్ బస్ స్టేషన్ నుంచి. సో కాబట్టి చాలా మంది ప్రజలు వెళ్లే వాళ్ళు ఉంటారు. చాలా మంది నాకు మెసేజ్ కూడా చేశారు కదా, వాళ్ళు కూడా ఈ యొక్క వీడియో ద్వారా ప్రయాణం చేయొచ్చు. డైలీ వెళ్లే వాళ్ళు ఉంటారు, చాలా మంది ప్రతిరోజు ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు. ప్రతిరోజు ప్రయాణం చేసే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి నా వీడియో నచ్చినట్లయితే మీరు అందరూ లైక్ చేయండి, అదే విధంగా షేర్ చేయండి. అదే విధంగా మీరు నా ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా బస్సుల గురించి, అదే విధంగా ఏ బస్సు ఎక్కడ వెళ్ళాలనేటువంటివి, ప్లాట్ఫామ్స్ గురించి, మహబూబ్ నగర్ బస్ స్టేషన్ గురించి, ఇంకా ఏ బస్సులు వెళ్తాయనేటువంటిది క్లియర్ గా తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.